హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 277 పాయింట్స్ గెయిన్ అయి 58,130 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 89 పాయింట్స్ గెయిన్ అయి 17,324 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఇవాల్టి మార్కెట్ ర్యాలీలో స్పెషల్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ర్యాలీలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ రిలయన్స్ ప్లే చేసింది. ఇవాళ నిఫ్టీ నియర్లీ 89 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది అనుకుంటున్నాం కదా. అందులో 71 పాయింట్స్ దగ్గరగా రిలయన్స్ దగ్గర నుంచే కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది. రిలయన్స్ ఇలా ర్యాలీ అవడానికి కూడా ఇంపార్టెంట్ రీజన్ ఉంది, అది కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు గ్లోబల్ డేటాని గమనించారంటే ఓపెనింగ్ స్ట్రాంగ్ గానే అవుతున్నాయి, బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొంతవరకు కరెక్ట్ అవుతున్నాయి. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 20 పాయింట్స్ అబోవ్ దగ్గరగా కనిపించింది. బట్ ఓపెన్ అయిన తర్వాత కొంతవరకు మార్కెట్ లో కరెక్షన్ అండ్ అగైన్ ర్యాలీ అవుతూ రికార్డ్ స్థాయిలో మార్కెట్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ చాలా రేర్ గా మనకు కనిపిస్తుంటారు ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా ఒకే సైడ్. సో నిన్న మనకి ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు. అండ్ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీలో కూడా మీరు గమనిస్తే నెట్ లాంగ్ పొజిషన్స్ పెరిగాయి. సో ఎఫ్ఐఎస్ ఈక్విటీ డేటా పాజిటివ్గా ఉంది అండ్ ఎఫ్ఎన్ఓ డేటా కూడా మనకి పాజిటివ్గా ఉంది. కాబట్టి ఎంటైర్ ఎఫ్ఐ యాక్టివిటీని మనం పాజిటివ్గా గమనించాం. అండ్ షార్ట్ టర్మ్ వ్యూని ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ లెవెల్స్ని చేంజ్ చేస్తూనే వస్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా 16,800 అబోవ్ ఉన్నంత వరకు కూడా నేను మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్గానే ఉంటున్నాను. అండ్ ఇంట్రాడే గురించి మాట్లాడుతూ నేను ఇవాళ బులిష్ ఆర్ పాజిటివ్ సైడ్ ఉంటున్నానని మెన్షన్ చేశాను. నా వ్యూ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 17,170 బ్రేక్ అయితే నేను మీకు అప్డేట్ చేశాను. కానీ ఇవాళ మీరు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ గమనించండి. ఇవాళ నిఫ్టీ విలియన్లో 17,212 ఒక పాయింట్లో ఎవరైనా గమనిస్తూ ఉంటే మార్కెట్ని క్లోజ్గా నిఫ్టీ ఎగ్జాక్ట్గా 17,220 దగ్గరకు వచ్చి కొంతవరకు సపోర్ట్ తీసుకొని అగైన్ ఒక 8 పాయింట్స్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ ఆ జోన్ నుంచే ర్యాలీ అవ్వడం జరిగింది. మీన్స్ ప్రీవియస్గా ఏ లెవెల్ అయితే మనం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ నెక్స్ట్ ఇప్పుడు సపోర్ట్గా మారి ఇవాళ సేమ్ లెవెల్ దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ మార్కెట్ వెళ్ళిన హై 17,340 అండ్ నిన్న మనం మాట్లాడుకున్న నిఫ్టీ రెసిస్టెన్స్ 17,350. మార్కెట్ హైయర్ సైడే మూవ్ అవడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఎటువంటి కరెక్షన్ వస్తున్నా ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని కూడా ఇవాళ మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్ నిన్న మనం మాట్లాడుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేంజ్ నియర్గానే కనిపిస్తూ ఉంటుంది. మీన్స్ మార్కెట్ ఇవాళ మోస్ట్లీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ మధ్యలోనే మూవ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఫర్దర్గా కూడా మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూని బులిష్గానే ఉంచుతున్నాను. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది కూడా బులిష్ అంటున్నాను కదా అని నెక్స్ట్ వచ్చే ప్రతిరోజు మార్కెట్ పెరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇన్ సింపుల్ టర్మ్స్ మనం గమనించాం కదా, ఒక పాయింట్లో 15,900 నుంచి 15,500 ఈ 400 పాయింట్ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ మూవ్ అయింది. 15,900కి వెళ్ళడం, అక్కడి నుంచి సడన్గా 200 ఆ 300 పాయింట్స్ దగ్గర కూడా నిఫ్టీ కరెక్ట్ అయిపోతూ ఇక ప్యానిక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇలాగే బుల్ మార్కెట్లో ఎప్పుడైనా మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఒక బుల్ మార్కెట్లో కూడా మనకి కరెక్షన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి నేను చూస్తున్న లెవెల్ అయితే 16,800 లెవెల్. లేదు కొంత రాంగ్ అయినా పర్లేదు, క్విక్గా మా డెసిషన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం 17,200ని గమనించవచ్చు. అండ్ ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ ఐ థింక్ మీ అందరికీ ఐడియా వచ్చే ఉంటుంది ఏం చెప్తానని. స్టిల్ బులిష్గానే ఉన్నాం బికాస్ ఒక రీజన్, ఒక లాజిక్ ఉండాలి. మార్కెట్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతున్నారు, ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో క్లోజ్ అయింది అనుకోవడానికి కూడా మనకు అలాంటి డేటా కనిపించట్లేదు. కాబట్టి ఇంకొక 100 పాయింట్స్ మూవ్ అయిందంటే నియర్లీ 2,000 పాయింట్స్ దగ్గర నుంచి మనం నిఫ్టీని బులిష్గానే చూస్తూ వస్తున్నాం. మొదట ఇవాళ బిగ్ బాయ్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. ముఖేష్ అంబానీ గారు చాలా స్టేట్మెంట్స్ అయితే చేశారు. బట్ అన్ని స్టేట్మెంట్స్ని కొంత సింప్లిఫై చేసి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారనే దాని మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ప్రీవియస్ ఏజీఎంని యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ది మీరు గమనించుంటే దాంట్లో చేసిన కీ స్టేట్మెంట్ ఏంటి? 75,000 crore దగ్గరగా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారని ఒక అప్డేట్ చేశారు. దాన్ని అగైన్ ముఖేష్ అంబానీ గారు చెప్పడానికి ప్రయత్నించారు. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా, లైక్ ఎన్వైరన్మెంట్ ని డ్యామేజ్ చేసే గ్యాసెస్ ఉంటాయి కదా, అవి ఎమిట్ చేసే కంట్రీస్ లో మనం 3rd ప్లేస్లో ఉన్నామని. ఫస్ట్ చైనా, నెక్స్ట్ యూఎస్ఏ, 3rd ప్లేస్లో ఇండియా ఉందని. సో అది మనం మార్చాలి. ఇప్పటి వరకు మనం ఫాజిల్ ఫ్యూయల్స్ని ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటూ వస్తున్నాం. కానీ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో మనం గ్రీన్ ఎనర్జీని ఆర్ గ్రీన్ హైడ్రోజన్ ఈ ఎనర్జీని మనం నెట్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీలా మారాలి అని తను అప్డేట్ చేస్తున్నారు. దీనికి గాను 75,000 crore ఖర్చు పెట్టి 4 giga ఫ్యాక్టరీస్ ని కన్స్ట్రక్ట్ చేస్తారంటున్నారు. బట్ ఇన్ రియాలిటీ అది రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, పాజిటివ్గా ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్ మీరు చూస్తే పెట్రోకెమికల్ బిజినెస్ కానీ ఆయిల్ రిఫైనింగ్ బిజినెస్ కానీ ఎన్వైరన్మెంట్కి మంచివి కాదు. అవి గ్యాసెస్ని విడుదల చేస్తూనే ఉంటాయి, ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈఎస్జీ నార్మ్స్కి రిలయన్స్ అంత సూటబుల్ కంపెనీ కాదనమాట. ఈఎస్జీ అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్. ఈ 3 థింగ్స్ని ఇంపాక్ట్ చేస్తున్న ఏ కంపెనీలైనా సరే మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ దట్టు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయరు. కాబట్టి రిలయన్స్ రిలేటెడ్గా ఇప్పటివరకు ఈఎస్జీ నార్మ్స్ కారణంగా కూడా వివిధ ఫండ్స్ రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదు. కాబట్టి ఇప్పటివరకు ఏ ఈఎస్జీ నార్మ్స్, ఎన్వైరన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ నార్మ్స్ కారణంగా అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్లోకి పెట్టుబడులు రాలేదు. దట్టు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడులు రాలేదు. వీళ్ళు తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ద్వారా వీళ్ళు చేస్తున్నది బిజినెసే, బట్ అలా చేస్తూ వీళ్ళ బిజినెస్ ద్వారా ఎన్వైరన్మెంట్కి కలుగుతున్న హానిని కొంతవరకు న్యూట్రల్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఫారెన్ పెట్టుబడులు కూడా
పెరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ముఖేష్ అంబానీ గారు చేసిన స్టేట్మెంట్స్ జనరల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈఎస్జీ నామ్ ఉందా అది మనం బిజినెస్ సైడ్ నుంచి చూడాల్సిన పాయింట్. దీంతో పాటు ఇవాళ వచ్చిన అప్డేట్, సౌదీ అరేమ్కోకు సంబంధించిన అఫీషియల్స్ వీళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్ ని విజిట్ చేశారని, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా స్టాట్స్ ని కూడా అనలైజ్ చేస్తున్నారని కూడా అప్డేట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఇదే ఎల్టీటీఐ అని కూడా అంటుంటాం. ఈ అప్డేట్ మాట్లాడుకునే ముందు రీసెంట్ డేస్ లో ఐటీ స్టాక్స్ బాగా ర్యాలీ అవుతుండేసరికి ఫర్దర్ గా కూడా ఏ స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ మెయింటైన్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను అండ్ స్టిల్ ఈ స్టాక్స్ని నేను ఫోకస్ చేస్తున్నాను. ఈ పాయింట్స్లో కూడా, ఈ లెవెల్స్లో కూడా ఐటీ స్టాక్స్ ఇంకేదైనా నేమ్ చెప్పండి అంటే నేను మ్యాస్టెక్ అని చెప్తాను. అండ్ ఈ మ్యాస్టెక్ని కూడా ఫోకస్ చేయమని నేను మీకు అప్డేట్ చేశాను. ఆ పాయింట్లో 1200 దగ్గరగా ఉంది స్టాక్, అక్కడి నుంచి ఇక్కడ వరకు ర్యాలీ అయింది. అండ్ స్టిల్ ఈ లెవెల్స్లో కూడా స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్లో పిక్ చేయమంటే ఈ నేమ్ని కూడా నేను ప్రెజెంట్ ఉన్న లెవెల్స్లో కూడా సెలెక్ట్ చేస్తాను. ఇలా ఎందుకు చెప్తున్నానంటే స్టాక్స్ పెరిగిపోయాయి కదా, అవి పడతాయి, లేకపోతే అవి పడితేనే కొనాలనుకొని వెయిట్ చేయడం కాకుండా కొంత ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ కాదు, బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మళ్ళీ పడితే మనం యావరేజ్ చేయడానికి మనీ ఉండాలి కదా. సో కొంత ఇన్వెస్ట్మెంట్ అగైన్ అవి ఫాలో అవుతుంటే మనం అది ఆపర్చునిటీలా చూస్తూ కొనగలిగే స్టాక్స్ ఏవని ఆల్రెడీ డేటా నేను మీకు షేర్ చేశాను. అండ్ అగైన్ ఆ నేమ్స్ని నేను గమనిస్తున్నాను. ఇవాళ ఎల్టీటీఐ ఇంతలా ర్యాలీ అవడానికి, నియర్లీ 7% దగ్గరగా ర్యాలీ అవడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. నిన్న జరిగిన వీళ్ళ అనలిస్ట్ కాల్లో వీళ్ళు ఒక స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. FY22 మీన్స్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్కో లేకపోతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కో కాదు, FY25 వరకు ఇస్తున్నారు. మీన్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో కూడా మా కంపెనీ ఇలా పర్ఫామ్ చేస్తుందని వీళ్ళు ఇచ్చిన గైడెన్స్తో ఫ్యూచర్ ఎర్నింగ్స్ ఒక విజిబిలిటీ కనిపిస్తుంది ఇన్వెస్టర్స్కి. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అని క్వశ్చన్ మార్క్స్ ఉండవు. FY25 వరకు కంపెనీ ఇలాంటి గ్రోత్ చూస్తుంది కాబట్టి ఇలాంటి గ్రోత్ ఒకవేళ వాళ్ళు డెలివర్ చేస్తే ఏ వాల్యుయేషన్లో అయితే కంపెనీ ఉండాలో ఆ వాల్యుయేషన్ ని ముందుగానే కంపెనీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఈవెన్ ప్రెసెంట్ ఏ సెగ్మెంట్స్లో ఎక్కువగా గ్రోత్ ఉంది అండ్ ఆ సెగ్మెంట్సే లైక్ ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేషన్, కనెక్టెడ్ వెహికల్స్ రిలేటెడ్గా టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారని, అండ్ మెడ్టెక్, 5G అండ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా అండ్ సస్టైనబిలిటీ రిలేటెడ్గానే వీళ్ళ సర్వీసెస్ని ఫర్దర్గా కూడా ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. FY23కి మీన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి Q2 ఆర్ Q3 లోపు $1 బిలియన్ దగ్గరగా రెవెన్యూ మార్క్ని వీళ్ళు రీచ్ అవుతారంటున్నారు. అండ్ బై FY25 $1.5 బిలియన్ దగ్గరగా రెవెన్యూ మార్క్ని వీళ్ళు రీచ్ అవుతారని అయితే అప్డేట్ చేస్తున్నారు. సో ఇది ఈ ఇయర్లోనే నియర్లీ 90% దగ్గరగా ర్యాలీ అయింది. మనం మాట్లాడుకుంది ఇది June 25న. సో ఆ పాయింట్లో 2850 దగ్గరగా ఉంది స్టాక్ ప్రైస్. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. HAL వీళ్ళు September 21న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్గా ఒక అప్డేట్ చేస్తారంటున్నారు. నెక్స్ట్ టెలికాం ఇండస్ట్రీని ఇంపాక్ట్ చేయబోతున్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కేవలం వడాఫోన్ ఐడియాని కాదు, ఎయిర్టెల్ అండ్ జియోని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. వడాఫోన్ ఐడియాకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఈ రీసెంట్ మంత్స్లో ప్రతిసారి రిలీజ్ అవుతున్న సబ్స్క్రైబర్స్ డేటాలో వడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ని లూజ్ అవుతున్నారు కదా. అలా లూజ్ అవుతున్న సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ MNP ద్వారా ఇతర నెట్వర్క్స్కి వెళ్తూ ఉంటారు. సో ఇతర నెట్వర్క్స్ నుంచి స్పెషల్లీ వడాఫోన్ ఐడియాలోంచి సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఎయిర్టెల్ వాళ్ళు కానీ జియో వాళ్ళు కానీ మీరు MNP ద్వారా మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్వర్క్లోంచి మా నెట్వర్క్లోకి జాయిన్ అయితే ఫస్ట్ మంత్ మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇలా ఫ్రీ డేటా ఉంటుంది, లేకపోతే ఏదో ఒక బెనిఫిట్ని చూపించి ఇతర నెట్వర్క్లో ఉన్న వాళ్ళని వాళ్ళ నెట్వర్క్లోకి పుల్ చేయడానికి టెలికాం కంపెనీస్ ఇప్పటి వరకు చాలా ఫ్రీబీస్ ఇస్తూ వచ్చాయి. వాటి రిలేటెడ్గా ట్రాయ్ వాళ్ళు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే చేశారు. MNP ద్వారా మీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఇలాంటి బెనిఫిట్స్ని మీరు ప్రొవైడ్ చేయొద్దు. MNP వాళ్ళ అంతటిగా వాళ్ళు సబ్స్క్రైబర్ రావాలి, కానీ మీరు ఒక బెనిఫిట్ని చూపించి సబ్స్క్రైబర్ని తీసుకోవద్దు అనే ఒక స్టేట్మెంట్ కూడా వడాఫోన్ ఐడియాకి మనం పాజిటివ్గా చూడొచ్చు. వడాఫోన్ ఐడియా మెయిన్ ప్రాబ్లం సబ్స్క్రైబర్స్ కాదు, వీళ్ళకున్న డెట్, అప్పులు ఎలా తగ్గించుకుంటారు లేకపోతే ఎక్కడి నుంచి డబ్బులు రైజ్ చేస్తారని ప్రాబ్లం అంతా అక్కడ ఉంది. నెక్స్ట్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అలాగే HDFC లైఫ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ 3% దగ్గరగా HDFC లైఫ్ ఫాల్ అయినట్టుంటుంది. అండ్ ఇవాళ వచ్చిన అప్డేట్ HDFC లైఫ్ వాళ్ళకి కూడా పాజిటివే, కానీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇవాళ వచ్చిన ఈ అప్డేట్ రిలేటెడ్గా మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్స్తోనే స్టాక్ నియర్లీ 9% దగ్గరగా ర్యాలీ అయ్యి కొంతవరకు కూల్ అయింది బికాస్ ఈవెంట్ కంప్లీట్ అయ్యేసరికి. బట్ ఓవరాల్గా ఇవాళ వచ్చిన అప్డేట్ HDFC లైఫ్కి అలాగే ఎక్సైడ్కి ఇద్దరికి కూడా పాజిటివే. సో వచ్చిన అప్డేట్ని గమనిస్తే HDFC లైఫ్ వాళ్ళు ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో కాదు, ఎక్సైడ్ లైఫ్లో 100% వాటాని కొన్నారు. ఎంత పెట్టి కొన్నారు? 6,700 crores పెట్టి కొన్నారు. సో ఏ వాల్యుయేషన్లో జరుగుతుంది ఇది? 2.5 times దగ్గరగా. యూజువల్గా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ ద లిస్టెడ్ అండ్ నాన్ లిస్టెడ్ కంపెనీస్ అన్ని కూడా 3.5 times వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నాయి, కానీ ఇది 2.5 timesలోనే జరిగింది. మీన్స్ 30% డిస్కౌంట్లో HDFC లైఫ్ వాళ్ళు కొన్నారు. అండ్ ఇలా 6,700 crores కంప్లీట్గా వీళ్ళు క్యాష్ని అయితే ఇవ్వట్లేదు, 726 crore మాత్రమే క్యాష్ ఇస్తున్నారు. రెస్ట్ అంతా కూడా HDFC లైఫ్ షేర్స్ని ఇస్తున్నారు. సో 685 rupees per షేర్లో HDFC లైఫ్ షేర్స్ని ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే అలాట్ చేస్తారంటున్నారు. సో ప్రీవియస్గా ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో ప్రీవియస్గా ఉన్న వాల్యుయేషన్ కంటే బెటర్ వాల్యుయేషన్ ప్రెజెంట్ స్టాక్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది కాబట్టి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇవాళ ఎక్కువగా ర్యాలీ అయింది.
అండ్ ఇలాంటి డీల్ ఒకటి జరుగుతుందని ప్రీవియస్గానే మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ హెచ్డిఎఫ్సి లైఫ్ని ప్రీవియస్గానే పాజిటివ్గా తీసుకువెళ్ళింది కాబట్టి డీల్ కంప్లీట్ అయ్యేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్లో మనకు కూల్ ఆఫ్ అయితే కనిపించింది. నాల్కో రిలేటెడ్గా ఇంతలా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవ్వడానికి మెయిన్ రీజన్ గ్లోబల్గా అల్యూమినియం ప్రైజెస్ రికార్డ్ స్థాయిలో అయితే ఉంటున్నాయి. ఎప్పుడైనా ఒక కంపెనీ తయారు చేస్తున్న మెటల్స్ ఎక్కువగా పెరుగుతుంటే వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి స్టాక్ ప్రైస్లో కూడా మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. బట్ వాటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ September 6th వీళ్ళ బోర్డ్ మీటింగ్ అయితే జరగబోతుంది. అందులో FY21 రిలేటెడ్గా ఫైనల్ డివిడెండ్ని వీళ్ళు డిక్లేర్ అయితే చేస్తారు. అండ్ వీటన్నిటికంటే కూడా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ని ఎవరైనా గమనించుంటే అవి బిలో ఎస్టిమేట్స్ వచ్చాయి. ఆ రీజన్తోనే స్టాక్ ఈ హైయర్ లెవెల్స్ నుంచి మనకి స్లైడ్ అవుతూ డౌన్ సైడ్కి అయితే ఫాలో అయింది. కాకపోతే లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ నెంబర్స్ ఇంకా బెటర్గా ఉంటాయి బికాస్ ఇంకా అల్యూమినియం ప్రైజెస్ పెరిగాయి కాబట్టి వీళ్ళు మంచి నెంబర్స్ని పోస్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టాక్ని ఇలా మూవ్ చేస్తుంది. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేశారు. సింపుల్గా చూడాలంటే కమింగ్ డేస్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబల్ అవుతాయి, 2తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 2తో డివైడ్ అవుతుంది. అండ్ వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తున్నది రికార్డ్ డేట్ని యాన్యువల్ జనరల్ మీటింగ్లో అప్డేట్ చేస్తారని. నెక్స్ట్ ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. భారత్మాల ప్రాజెక్ట్లో భాగంగా వీళ్ళకి 900 crore దగ్గరగా 909 crore దగ్గరగా ఒక ప్రాజెక్ట్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి 2 కంపెనీస్కి ఆర్డర్స్ అయితే వెళ్ళాయి. ఒకటి రైల్టెల్, వీళ్ళకి 300 crore దగ్గరగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే లభించిందని చెప్తున్నారు. సెక్యూర్ ఓపీఎస్ నెట్వర్క్ని ఇంప్లిమెంట్ చేయడానికి నెక్స్ట్ 12 monthsలో ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఆర్డర్స్ అయితే లభించాయంటున్నారు. దాంతోపాటు జెన్ టెక్నాలజీస్ ఈ కంపెనీ నేమ్ మనం ప్రీవియస్గా డ్రోన్స్ రిలేటెడ్గా కొత్త రూల్స్ వచ్చాయి. దీంతో డ్రోన్స్ తయారు చేస్తున్న కంపెనీస్కి అడ్వాంటేజ్ అవుతుందని అప్పుడు మనం జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఈ రూల్స్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేసిందో అప్పటి నుంచి స్టాక్లో ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇవాళ కూడా 10% అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. యాక్చువల్గా వీళ్ళకి ఎప్పుడు డ్రోన్స్ రిలేటెడ్గానే ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయి, కానీ అదర్ దాన్ డ్రోన్స్ CUAS మీన్స్ కౌంటర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ రిలేటెడ్గా వీళ్ళకి 155 crore వర్త్ చేసే ఆర్డర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి లభించిందని చెప్తున్నారు. ఎగ్జిస్టింగ్ గా డ్రోన్స్ రిలేటెడ్గా వచ్చిన కొత్త రూల్స్ స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. అండ్ ఈ వచ్చిన ఆర్డర్ కూడా స్టాక్ ని వాళ్ళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ చేయడం జరిగింది. అండ్ IRCTC గురించి మాట్లాడుకోవాలి. సో ఇప్పటి వరకు ట్రైన్, బస్, ఫ్లైట్స్ ఈ టికెట్స్ ని IRCTC వెబ్సైట్స్ లో మనం చూసేవాళ్ళం. బట్ ఇక నుంచి క్రూజ్ రిలేటెడ్ గా టికెట్స్ ని కూడా వీళ్ళు సెల్ చేస్తున్నా అంటున్నారు. సో డొమెస్టిక్ అలాగే ఇంటర్నేషనల్గా సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే క్రూజ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే కార్డిలియా వాళ్ళతో సెప్టెంబర్ నుంచి క్రూజ్ షిప్స్ రిలేటెడ్గా టికెట్స్ IRCTCలో అవైలబుల్గా ఉంటాయని అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ ఈ టికెట్స్ కూడా IRCTCలో ఉండబోతున్నాయి. వీటి రిలేటెడ్గా కూడా IRCTC వాళ్ళు కొంత కమిషన్ ఎర్న్ చేస్తారు కాబట్టి ఇది కూడా మన IRCTC రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ SH కేల్కర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఒక అప్డేట్ చేశారు. వీళ్ళు ఒక పెద్ద ఆర్డర్ని గెలుచుకున్నారని చెప్తున్నారు. దట్ ఒక గ్లోబల్ ప్లేయర్ దగ్గర నుంచి గెలుచుకున్నారని చెప్తున్నారు. కానీ అది ఎవరి దగ్గర నుంచి గెలుచుకున్నారు, ఎన్ని క్రోర్స్ వర్క్ చేసే ఆర్డర్ అని మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇంతకీ SH కేల్కర్ ఏ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తూ ఉంటుంది? వీళ్ళు ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ సెగ్మెంట్లో 13% దగ్గరగా మార్కెట్ షేర్ని అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళకి కొన్ని పేటెంట్స్ అండ్ కొన్ని ఎక్స్క్లూజివ్ కాంపౌండ్స్ ని వీళ్ళు మాత్రమే తయారు చేస్తూ ఉండడంతోనే వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ లభించిందని కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. సౌత్ ఇండియాలో నియర్లీ 70 న్యూ షోరూమ్స్ దగ్గరగా వీళ్ళు ఓపెన్ చేశారని చెప్తున్నారు. సో దీంతో సౌత్ సైడ్ వీళ్ళకి 272 షోరూమ్స్ దగ్గరగా అండ్ ఎంటైర్ ఇండియాలో 980 షోరూమ్స్ దగ్గరగా వీళ్ళకి ఉన్నాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఎంటైర్ ఆటో ఇండస్ట్రీ రిలేటెడ్ గా సౌత్ ఇండియా 28% దగ్గరగా సేల్స్ ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సింగిల్ డేలోనే 70 ఓపెన్ చేస్తున్నారని ఫర్దర్ గా కూడా ఇలా ఓపెన్ చేసి టాటా మోటార్స్ బ్రాండ్ ఇంకా ఎక్కువ మందికి చేరువ చేస్తారని కంపెనీ అప్డేట్ చేస్తూ ఉండడం కూడా టాటా మోటార్స్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. దాంతో పాటు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఆగస్టు మంత్ లో 1000+ రీచ్ అయ్యడం కూడా ఇదొక స్ట్రాంగ్ పాజిటివ్ అయితే కాదు, కానీ ఈవీ స్పేస్ లో సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి టాటా మోటార్స్ కానీ మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మండే రిలేటెడ్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గమనిద్దాం. నిఫ్టీ సపోర్ట్ 17,220 అండ్ రెసిస్టెన్స్ 17,380 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ లెవెల్స్ ని కంటిన్యూ చేస్తున్నాను. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రీవియస్ గా మాట్లాడుకున్న లెవెల్స్ స్టిల్ ఇంపార్టెంట్ జోన్ గా అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇవాళ కూడా ఓవరాల్ డేటా అండ్ ఇంట్రాడేలో ఫామ్ అవుతున్న డేటాను గమనిస్తే 17,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని అండ్ ఈవెన్ డౌన్ సైడ్ 17,000 దగ్గర ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా సిగ్నిఫికెంట్ డేటా అయితే అక్కడ మనకి బిల్డ్ అవుతుంది. ఈవెన్ 17,200 దగ్గర కూడా స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. అదే నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను 17,200 లెవెల్ ని ఇంపార్టెంట్ లెవెల్ గా కూడా గమనించొచ్చని. బట్ అది ప్రెసెంట్ లెవెల్ తగ్గించి దగ్గరగా ఉంది. ఏ మాత్రం గ్లోబల్ గా స్మాల్ అన్సర్టనిటీ క్రియేట్ అయినా ఈజీగా మార్కెట్ ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తుంది కాబట్టి 17,000 to 17,500 ఈ జోన్లో నిఫ్టీ కమింగ్ డేస్లో ట్రేడ్ అవుతుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.